ఓకే ఓకే శ్రీరామ్ గారు. బ్రహ్మనాయుడు గారు, ఇప్పుడు తెలుగుదేశం వాళ్ళు సరే బాగానే మేము బాగా చేస్తున్నాం అంటున్నారు కానీ, ఓకే కొంతవరకు బాగానే చేస్తున్నారు కానీ ఇప్పుడు ఫీజు రియంబర్స్మెంట్ ఇష్యూ చాలా సీరియస్ ఇష్యూ. తర్వాత ఏమో దానికన్నా కూడా ఏంటంటే ఆరోగ్యశ్రీ అనేది చాలా చాలా సీరియస్ ఇష్యూ అండి. మేమేదో 10 చేర్చాము 20 చేర్చాము జబ్బులు చేర్చాము అంటే జబ్బులన్నీ లిస్ట్ పెట్టుకుంటే ఏమవుతుందండి? అక్కడ పని జరగాలి కదా. వెళ్తే అక్కడేం పని అవ్వట్లేదు. అసలు ఎన్టీఆర్ వైద్యం ఏమంటే పక్కకు అంటున్నారు. ఏమనుకుంటున్నారు మీరు? అది మీరు గతంలో వైసీపీ వాళ్ళు కట్టలేదు, కరెక్టే, కొంతవరకు కట్టలేదు, దాన్ని మీరు వచ్చాక కట్టారు, కరెక్టే. ఇప్పుడు ఏం చేస్తున్నారు మీరు? ఇప్పుడు ఎంత అన్నా బకాయిలు ఎంత ఉన్నాయి? ఎందుకని హాస్పిటల్ అన్ని కూడా మేము చేయమని చెప్తున్నాయి. ఎన్టీఆర్ వైద్య సేవ మేము చేయమని ఎందుకు అంటున్నాయి? దాని మీద ఎంత యాడ్వర్స్ ఎఫెక్ట్ వస్తుందో మీకు తెలుస్తుంది అసలు? మీరు పైగానేమో దీన్ని మొత్తం అంతా కూడా బీమా కంపెనీకి ఇచ్చేద్దామని ప్లాన్ చేస్తున్నారు. ఏంటండి అసలు అది? బీమా కంపెనీకి ఇస్తే దాని చూడు డబ్బులు రాబట్టుకునే అవకాశం సామాన్యుడికి ఉంటుందా అసలు? ఉండదు. ఈ రోజు ఎన్ని ఇన్సూరెన్స్ కంపెనీలు ఎన్ని ఇన్సూరెన్స్ చేయించుకుని ఆ డబ్బులు ఎగ్గొట్టేస్తున్నాయి. ఇప్పుడు అధికారికంగా మీరు ఆ పని చేయడానికి సిద్ధపడిపోతున్నారు. మీరు సామాన్యుని అసలు ఏం చేద్దాం అనుకుంటారు? పోనీ ప్రభుత్వ ఆసుపత్రులు ఏమైనా ఉద్ధరిస్తారా అంటే, ప్రభుత్వ ఆసుపత్రులు ఏ ప్రభుత్వం వచ్చినా ఉద్ధరించదు. మీరు ఆ ప్రభుత్వ ఆసుపత్రులను ఏమన్నా పోనీ 5 స్టార్ రేంజ్ మీరు తీసుకెళ్తే, ప్రైవేట్ ఆసుపత్రులు రేంజ్ తీసుకెళ్ళి అక్కడ ఏమైనా చేస్తే పోనీ అది ఓకే. అది చెయ్యరు. మీరు వేరే హాస్పిటల్కి మీరే రిఫర్ చేస్తారు. రిఫర్ చేసిన తర్వాత తీరా అక్కడికి వెళ్ళిన తర్వాత ఏమో లక్షలు పుంజేస్తారు. ఏమైపోవాలి సామాన్యులు? అసలు ప్రభుత్వాలు చేయాల్సిన పని ఏంటి? విద్య, వైద్యం ఈ రెండు చేయాలి. అవును. మీరు వైద్యాన్ని ఎందుకు నిర్లక్ష్యం చేస్తారు? సరే, ఈ ఉచిత పథకాల కన్నా కూడా మొట్టమొదటి ప్రాధాన్యత ఉచిత వైద్యానికి ఇస్తే బాగుంటుంది. ఖచ్చితంగా విద్య, వైద్యం అనేది రెండు ఉచితం అయిపోతే అసలు ఇంకా ఏది అడగరండి. ఏ ప్రభుత్వాన్ని ఎవరు ఏది అడగరండి అసలు. అవును. మామూలుగా ఒక సామాన్యుడికి నెలలో ఖర్చు అయ్యేది, మాక్సిమం ఖర్చు అయ్యేది అదే ఎక్కువ అవుతుంది. ఇంటి అద్దె తర్వాత ఖర్చు అయ్యేది విద్య, వైద్యం ఈ రెండింటికే ఖర్చు అవుతుంది. కాబట్టి ఆ వైద్యాన్ని మీరు అంత నిర్లక్ష్యం చేసి మీరేదో మేము చేసేద్దాం, వాళ్ళు ఏదో ఇవ్వకపోతే మేము డబ్బులు కట్టామంటే ఇప్పుడు అసలుకేమో వచ్చేసింది. అవును. ఆ విద్య మీద మీరు ఏం మాట్లాడారండి? విద్య మీద ఏం మాట్లాడారు? ప్రాథమిక స్థాయి వరకు తెలుగు ఉండాలని మా చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి అందరూ మాట్లాడారు కదా. ఈరోజు ఏం జరుగుతుంది? విద్యాశాఖ మంత్రి ఎవరు? విద్యాశాఖ మంత్రి. ఏం జరుగుతుంది ఇక్కడ? కాబట్టి ఏంటంటే అవతలాన్ని తిట్టేసి నేను తప్పించుకుందామంటే ఈ కూటమి ప్రభుత్వాన్ని కూడా వదిలే ప్రసక్తి ఉండదు. ఇంకోటి ఫైనల్ గా చెప్పేది ఏంటంటే, రాబోయే రోజుల్లో ప్రత్యేక హోదా అనేది చాలా సీరియస్ ఇష్యూ అవుతుంది. నెక్స్ట్ ఎలక్షన్ కి అదే ప్రధానమైన ఇష్యూ అవుతుంది. ఈ విషయాన్ని రాజకీయ పార్టీలు గుర్తుంచుకుని దానికి తగ్గట్టుగా వర్కౌట్ చేస్తే మంచిది. అద్భుతంగా పనిచేశారు చంద్రబాబు నాయుడు గారు. ఇంతకుముందు తను గవర్నమెంట్ లో ఉండి కూడా అవసరం బీజేపీని వ్యతిరేకించి మరి పోరాడారు. ఎస్, కరెక్ట్. కానీ అదే చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ పీడీ యాక్ట్ పెడతాన్నారు. ఇది మర్చిపోకూడదు. కాబట్టి ఏంటంటే ఒక స్టాండ్ మీద ఉండండి మీరు. ఇప్పుడు కూడా మీకు మంచి అవకాశం ఉన్నది. మీరు ప్రత్యేక హోదా ఈరోజు ఒక్క నిమిషం, ఇదే అమరావతిని తీసుకొచ్చినందుకు ఎంత చంద్రబాబు నాయుడు గారికి ఈ రోజు పేరు వస్తుందో, పర్మనెంట్ చేసినందుకు ఎంత పేరు వస్తుందో, మీరు ప్రత్యేక హోదా తీసుకొస్తే అంతకి ఎంత పేరు వస్తుంది. అది మర్చిపోతే మాత్రం మళ్ళీ ప్రజలు ప్రత్యేక హోదా కోసం మళ్ళీ రోడ్డు మీద రావాల్సిన పరిస్థితులు వస్తాయి. రైట్. ధన్యవాదాలు. చర్చలో పాల్గొన్నందుకు బొట్ల రామారావు గారు, సురేంద్ర నాయుడు గారు, తురగా శ్రీరామ్ గారు, అందరికీ పేరు ధన్యవాదాలు. మరి ఇది వాళ్ళ పవర్ డిబేట్. చూస్తూనే ఉండండి 99 టీవీ.